హాయ్ హలో నమస్తే ఎట్లున్నారో మంచిగున్నారులే నేనైతే జోరుదారున్నా అక్కో ఇంకా వచ్చినావు మొత్తం ఆకాశంలో తేలిపోతున్నట్టున్నావు కదా అక్క అనుకుంటున్నారా నిజంగా అండి బయటి ప్రపంచాన్ని ఆస్వాదిస్తున్నాను నేనైతే ఇంతకీ విషయం ఏంటి అంటే ఇవాళ మా సైడ్ ఎంగిలి బతుకమ్మ ఫస్ట్ బతుకమ్మ కదా చిన్న బతుకమ్మ సో అందుకోసం అని మేమైతే పూలు తీసుకొద్దామని ఇంకా మా ఆయనతోనైతే ఇంట్లో గబగబా పని చేసేసుకొని బయటకి అయితే వచ్చినాం ఇక చూస్తున్నారు కదా మొత్తం పూల జాతరే అన్నమాట బంతి పూలు మా ఇక్కడ కార్నర్ అంటారు దీన్ని సో ఇక్కడ ప్రతి పువ్వు దొరుకుతుంది అనమాట బంతి పూలు రకరకాల బంతి పూలు తంగేడు పువ్వులు ఇంకేమంటారు సీతమ్మ పూలు ఎర్రగా ఉంటాయి సీతమ్మ పూలు కొంతమందివి అయిపోయినాయి అబ్బా మేము పూల కోసం వెళ్ళినప్పుడు అయితే విపరీతమైన ఎండ అండి బాబు అసలు తట్టుకోలేకపోయినా ఎండకి మొత్తం నా మొహం అంత గబ్బు గబ్బు అయిపోయింది అనమాట చూస్తున్నారు కదా సో ఇంకా ఎక్కడ చూసినా పాపం వీళ్ళందరూ ఏంటంటే పల్లెటూరు నుంచే నేను చెప్పడం మర్చిపోయాను మాకు ఏంటంటే నైట్ ట్రైన్ 3 గంటలు లేట్ వచ్చింది అనమాట అంటే 12 గంటలకు అట్లా 11:40కి అట్లా దిగాల్సిన మేము 3:30కి అట్లా దిగినాం అనమాట మంచిర్యాలలో ట్రైన్ సో ఇంకా అప్పుడు మేము వస్తుంటే అప్పుడే పూలు పెట్టుకొని కూర్చున్నారనమాట అక్కడ కార్నర్ లో నిజంగా వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపించింది అందుకని నేనైతే అస్సలు బార్గెనింగ్ చేయను అనమాట ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళ దగ్గర చేయడం మహా పాపం సో అందుకని వాళ్ళు ఎంత చెప్పారండి కేజీకి 100 రూపాయలు అనమాట ఎందుకంటే ఎప్పుడో 2-3 నెలల కిందటి నుంచే భూమిని సాగు చేసుకొని ఆ విత్తనాలకి మందు వేయడము నీళ్లు పట్టడము గడ్డి తీయడము ఎంత పని ఉంటుందండి మళ్ళీ వాటిని అక్కడ నుంచి తీసుకొని ఏమంటారు ట్రాలీలో వేసుకొని ఇక్కడ దాకా రావాలి ఇక్కడ ఈ ఎండలో పొద్దంతా కష్టపడి పని చేసుకుంటే కానీ వాళ్ళ పూలు అమ్ముకోవాలి సో అట్లాంటి వాళ్ళ దగ్గర బార్గెనింగ్ చేయడం కరెక్ట్ కాదు కదా అందుకని నేనైతే మాక్సిమం ఇలాంటి వాళ్ళ దగ్గర అసలు చేయను అనమాట వాళ్ళు ఎంత చెప్తే అంత తెచ్చేసి తీసుకుంటాను సో ఇంకా చూస్తున్నారు కదా బంతిపూలు అయితే తీసుకున్నాను నాకు ఒక దగ్గర భలే నచ్చాయి అనమాట అంటే చాలా ఫ్రెష్ గా ఉన్నాయి అప్పుడే నింపుకొచ్చారేమో తోటలో నుంచి చాలా అంటే చాలా అన్ని చోట్లలో పూలు ఉన్నా కూడా అక్కడ మాత్రం చాలా ఫ్రెష్ గా ఉన్నాయి అనమాట సో నేనైతే అక్కడ 100 రూపాయలు పెట్టి 1 కిలో తీసుకున్నాను ఎర్రవి అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే మా ఆయన అయితే గునుక పువ్వు తీసుకున్నాడు తర్వాత ఇంకో సీతమ్మ పువ్వు కోసం ఇంకొక దగ్గర చూస్తే మొత్తం అయిపోయాయి అనమాట ఆల్రెడీ హాట్ కేకులు లాగా తీసుకెళ్ళిపోతున్నారు సో వీళ్ళైతే నాకు తెలిసిన వాళ్ళు అనమాట ఇంకా వాళ్ళైతే 50 రూపాయలకే కొన్నారట చూడు మేమైతే అక్క 50 రూపాయలకే కొనుక్కున్నాం అనేసి చెప్తుంది ఆమె అవుతుంది నాతో సో మేమైతే 100 రూపీస్ పెట్టి సీతమ్మ పువ్వు అయితే తీసుకున్నాం అనమాట ఇంకా గుంక పువ్వు తీసుకున్నాము తర్వాత ఇంకా మా అమ్మ అయితే గుమ్మడి పూలు తీసుకొచ్చేసింది ఇంటి దగ్గర సో బతుకమ్మని ఎట్లా పెంచాను ఏం చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా ఇంకా అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే ఏంటంటే తల్లో పెట్టుకోవడానికి సాయంత్రం మల్లెపూలు కావాలి కదా అందుకనే మల్లెపూల బండి దగ్గరికి అయితే వచ్చామన్నమాట ఇక్కడ కూడా ఒక 3 మల్లెపూలు తీసుకొని 50 రూపాయలు అండి అవి కూడా చాలా కాస్ట్లీ అయిపోయాయి సో ఇంకా అవన్నీ తీసేసుకొని చక్కగా ఇంటికైతే ప్రయాణం అయిపోయాయి అనమాట చూస్తున్నారు చాలా ఎండ కొడుతుంది సో వీడియో ఎట్లా అనిపించింది మంచిగా అనిపిస్తే ఒక చిన్న లైక్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఉంటాను మరి